సాంప్రదాయాలు వెనుకట ఉన్నాయి. అదంతా కూడా తప్పు అని చెప్పేసి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు ముందుకు వచ్చేసి ఈ సమాజంలో మహిళలకు కూడా ఒక హక్కు ఉంటుంది. మహిళలు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా ఈ సమాజంలో డెవలప్ కావాలి, మహిళలు కూడా చాలా ఈ చట్టాలలో కానీ ఎక్కడ కూడా ముందడుగులో ఉండాలని చెప్పేసి ముందు భాగంలో ఉన్నది. కనుక మహిళలు చదువుకుంటే కూడా తప్పనేది కూడా ఆ సమాజంలో అప్పుడున్న సమాజంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించేవాళ్ళు. కానీ మహిళలు ముందు భాగంలో ఉండాలని చెప్పేసి పూలే గారు ఎట్లయితే అనుకున్నారో ఆ సమాజాన్ని వాళ్ళందరూ కూడా చదువుకి జ్ఞానం, ఆడవాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక భావం అంటే పురుషుడు ఎంతైతే హక్కులు ఉంటారో మహిళలు కూడా హక్కులు ఉంటాయి. చట్టాల కోసం పోరాటాలు చేయాల్సిన ఎంత భాగంలో ఉన్నదని చెప్పడానికి నిరూపించారు. ఇవాళ ప్రతి మహిళలు కూడా చదువుకుంటే అక్క వాళ్ళనే. కనుక మీరందరూ కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రభుత్వంలో ఇవాళ మోడీ చేస్తున్న ఏదైతే నిరుద్యోగ సమస్యలు లేకుండా మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇలా మోడీ, ఇలా ఈ దేశంలో దేవుడు తప్ప ఇంకా ఏది కూడా లేదని చెప్తున్నారు. ఇలా ఆకలి అయితే మరి ఆకలికి దేవుడా అంటే ఆకలి పోదు. ఇలా శ్రమ చేయాలి, ఆ శ్రమ చేస్తేనే ఆ ఫలితం వస్తేనే మనం అందరం కూడా బతకగలుగుతాం. ఇలా ఈ సమాజంలో ముందు భాగంలో పురుషుడు ఎంతైతే ఉన్నారో మహిళలు కూడా ఉండాలి. ఇలా మోడీ అన్నాడు మొత్తం రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ చేసేసిన మొత్తం మహిళలకి హక్కులు ఉంటాయని చెప్పేసాడు. అది పేపర్ వాళ్ళకి ప్రకటన చేసాడు. ఇలా అసెంబ్లీ కానీ మరి ఇలా కేంద్రంలో కానీ మహిళలకి పెద్దపీట వేసిన వాళ్ళు అన్నారు. ఇలా అట్లాంటిది ఏం లేదు, ఉచి మాటలే చెప్తుంది పాలక పార్టీలు. ఇవాళ ప్రతి దాంట్లో కూడా వైద్యం, ఇవాళ ప్రత్యేకంగా వైద్యం అనేది చాలా తెలుసుకోవడానికి కాంగ్రెస్ అందరికీ కూడా విప్లవాది వందనాలు తెలియజేసుకుంటూ ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ అందరూ కూడా ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు తెలియజేయడం జరిగింది. మధ్యయుగపు చీకటి రోజుల్లోనే 19వ శతాబ్దంలో మనిషిని మంచిగా చూడనటువంటి రోజులు, శూద్రుడు అతిశూద్రుడు అని వెలివేసినటువంటి రోజుల్లో ఆ శూద్ర కులంలో పుట్టి జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను నిరసించి వీటి నుంచి అమాయక ప్రజలను, తాడిత పీడిత ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం వారి జీవితాలను పణంగా పెట్టి విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని, ముఖ్యంగా మహిళల అభివృద్ధి విద్యతోటే సాధ్యమని చెప్పి మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం ఆదర్శవంతమైనటువంటి సమాజంగా రూపుదిద్దుతుంది. అన్యాయాలు, అంతరాలు అన్నీ కూడా రూపుమాపుతాయని చెప్పి వాటి కోసం కంకణం కట్టినటువంటి నవయుగ వైతాళికులు మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే దంపతులు. కుల వ్యవస్థ ఉంటుంది, ఉన్నది, ఇంకా పోకుండా కూడా వేళ్ళొనుకొని పోయినటువంటి పరిస్థితి ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే కుల వివక్షత కనిపిస్తూ ఉన్నది. మరి ఆ రోజుల్లో అసలు మనిషిని ముట్టుకుంటేనే దూరంగా ఉన్నటువంటి బ్రాహ్మణీయ భావజాలం, శూద్రులు అతిశూద్రులు మీరు ఏమైనా పనులు చేయడానికి మాత్రమే పుట్టారు తప్ప మీకు ఏ విధమైనటువంటి హక్కులు కానీ బాధ్యత అవి ఏమీ లేవని చెప్పి, చదువుకోవద్దు, మీరు అభివృద్ధి చెందొద్దు అని చెప్పి చదువుకు దూరంగా నెట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో ఆ సమయంలో జ్యోతిరావు పూలే గారు చదువుకొని అతి కష్టంగా ఆయన చదువుకున్న తర్వాత 1840లో 9 ఏళ్ళ అమ్మాయిని ఈ సావిత్రిబాయి పూలేను వివాహం ఆడి ఈ విద్యను వెదజల్లాలి, వ్యాప్తి చేయాలి, శూద్రులకు కూడా చదువు నేర్పాలనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు ఈ స్త్రీలకు విద్య అత్యవసరమని భావించినటువంటి తరుణంలో
తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పి ఆమెను అహ్మద్నగర్లో విద్యా ఉపాధ్యాయురాలిగా శిక్షణ ఇప్పించి భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలను తయారు చేసినటువంటి మహానుభావుడు. అలానే చదివించి సావిత్రిబాయి లాగానే చేయాలి. ఈరోజు మనం పిల్లల్ని చదివిస్తారేమంటే ఎందుకు పిల్లల్ని చదివడం, అబ్బాయిని చదివించుకుంటేనే మనకు ఉంటుంది, పిల్లల్ని ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిద్దాం అనే రోజులు చాలా ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు. అలాంటివి కాకుండా ఇట్లానే మన సావిత్రిబాయి లాగానే చదివించుకొని మంచిగా చదివించు హోదాలో ఉండి అట్లా చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు